నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. ఎంతో మంది మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను విదేశాల్లో ఉన్న నాణ్యత ప్రమాణమైన విద్యా సంస్థలలో అభ్యసించాలని ఉన్న తమకు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదవలేకపోతున్నారు. అలాంటి వారి కోసం మొట్టమొదటిసారిగా మధ్యతరగతి విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకువచ్చిన ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ విదేశాల్లో ఉండి ఇండియాలో మొట్టమొదటి క్యాంపస్ని హైదరాబాద్లో ఓపెన్ చేసిన ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఏఎస్ టౌన్ నగర్లో ఆస్ట్రేలియా కేంద్రంగా గల కెరీర్స్ కాలేజ్ ఇండియా క్యాంపస్ను సెలీనా యూబో కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సెలీనా యూబో స్వదేశంలో ఉండి ఆస్ట్రేలియా విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఇది ఒక సదవకాశం. ఇంటర్ విద్యార్హతతోనే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బిజినెస్, లీడర్షిప్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, హాస్పిటాలిటీ, మేనేజ్మెంట్ తదితర కోర్సులు ఈ ఏడాది నుంచే అందుబాటులోకి రానున్నాయి. కోర్సులను స్థానికంగా హైదరాబాద్లో అందించడానికి ప్రణాళిక చేశారు. మరిన్ని వివరాలను ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ హైదరాబాద్ క్యాంపస్ హెడ్ అశోక్ మరియు చీఫ్ ఆపరేషన్స్ హెడ్ భారతి వంటి వాళ్ళు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు స్టూడియో. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ టైం వింటున్నాం యాక్చువల్గా. అంటే ఇక్కడ స్టార్ట్ చేసి విదేశాల్లో ఒక డిగ్రీ కోర్స్ కంప్లీట్ చేయడం అనేది. భారతి గారు, ఆస్ట్రేలియన్ కెరీర్స్ కళాశాల అంటే ఏంటి? ఫస్ట్ దాని గురించి చెప్పండి. ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ ఆస్ట్రేలియాలో ఒక కాలేజ్ అండి. ఈ కాలేజ్ ఆస్ట్రేలియాలో 13 సంవత్సరాల నుంచి ఉన్నది. అక్కడ దగ్గర 40 పైగా కోర్సులు కూడా ఇస్తుంది. ఈ ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ని మీరు ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఎడ్యుకేషనల్ మినిస్టర్ సెలీనా యూబో గారు వచ్చి ఓపెన్ చేశారు ఇండియాలో. ఏఎస్ రావు నగర్లో మన క్యాంపస్ ఉంది. పిల్లలు గ్రాడ్యుయేషన్ చదవడానికి కానీ లేకపోతే ఇంజనీరింగ్ చదవడానికి కానీ ఈ కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది. వీళ్ళు ఆస్ట్రేలియన్ డిగ్రీ తీసుకుంటారండి అక్కడికి వెళ్ళి. అలాగే ఆర్టీఓ అంటే ఏంటండి? రిజిస్టర్డ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అని అంటారండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏఐసిటి ఎలా అయితే రికగ్నైజ్డ్ బోర్డు ఉంటుందో గవర్నమెంట్ది, అలాగే ఆస్ట్రేలియన్ బోర్డ్ రికగ్నైజ్డ్ బోర్డుని రిజిస్టర్డ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. దాని నుంచి ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్కి పర్మిషన్ ఇవ్వబడింది. ఓకే, అశోక్ గారు, మీరు భారతదేశంలో మీ క్యాంపస్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఈ సంవత్సరమే ఏర్పాటు చేసామండి. ఫిబ్రవరి 27న భారతీ మేడం చెప్పినట్టు సెలీనా యూబో గారు ఆవిడ పర్సనల్గా వచ్చేసి ఇనాగ్రేట్ చేశారనమాట. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మా క్యాంపస్ ఉందండి. ఓకే, సో ఈ ఇయరే ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే కోర్సెస్ విషయానికి వస్తే భారతి గారు, ఈ భారతదేశంలో ఏ విధమైన కోర్సెస్ ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్లో ఉన్నాయి? మా కాలేజ్లో ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ నుండి ఇంజనీరింగ్ ఉందండి, తర్వాత హాస్పిటాలిటీ, బిజినెస్ అండ్ ఐటీ ఆల్సో ఇస్ దేర్. అయితే ఈ కోర్సులు అన్నిటిలో కూడా వాళ్ళు వేరియస్ చాయిసెస్ చూస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు ఇంజనీరింగ్ తీసుకుంటే వాళ్ళు కంప్యూటర్ సైన్స్ కానీ లేకపోతే ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే ఎనీ అదర్ చాయిస్, అంటే ఇండియాలో ఇంజనీరింగ్ ఏ బ్రాంచెస్ అవైలబుల్లో అవన్నీ తీసుకోవచ్చు. ఇన్ అడిషన్ టు దట్ బిజినెస్లో కూడా దే కెన్ గో ఫర్ ఎకనామిక్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, అలాగే ప్రతి దాంట్లోనే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చాయిస్ ఫర్ దెమ్ అండి. ఈ 4 కోర్సెస్ మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ కోర్సెస్కి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్, అంటే పొటెన్షియల్ ఇన్ ఆస్ట్రేలియా యాజ్ వెల్ యాజ్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో. సపోజింగ్ వాళ్ళు చదువైపోయాక ఇండియా వాపస్ వచ్చినా కూడా ఇక్కడ కూడా లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్న కోర్సెస్ మేము సెలెక్ట్ చేసుకుని పెట్టడం జరిగిందండి. ఓకే, అంటే వన్స్ కోర్స్ కంప్లీట్ చేస్తే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయంటారు. అలాగే అశోక్ గారు, ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్లో చేరడానికి నార్మల్ కాలేజ్లో చేరడానికి అర్హతలలో డిఫరెన్స్ ఉంటుంది. ఏ అర్హతలు ఉండాలి మీ దగ్గర జాయిన్ అవ్వాలంటే? యాక్చువల్లీ బేసికలీ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ కంప్లీట్ చేస్తే వాళ్ళందరూ అర్హులే అండి. ఇంటర్మీడియట్ కోర్సెస్ లైక్ మన దగ్గర బైపీసీ ఉంది, ఎంపీసీ ఉంది, సిఈసీ ఉంది, పాలిటెక్నిక్ ఉంది, లేకపోతే ఐటీఐ ఉంది. సో ఎనీథింగ్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేస్తే ఇక్కడ జాయిన్ అయిపోవచ్చు. అంటే యూజువల్లీ అందరికీ ఒక అవగాహన ఏంటంటే 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న తర్వాతే వెళ్ళాలనేసి. కానీ మనకి ఇక్కడ ఒక సువర్ణ అవకాశం ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత వెంటనే వీళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే, అంటే +2 అవ్వగానే జాయిన్ అయిపోవడం, చాలా ఫాస్ట్గా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. అలాగే భారతి గారు, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది ఏర్పాటు చేశారు అనుకోవచ్చు? అంటే ఇది కొత్తగా వచ్చిందండి. ఇది ఇంతకుముందు ఎప్పుడూ లేదు. అంటే ఒక ఫారెన్ కాలేజ్ వచ్చి ఆఫ్ షోర్ క్యాంపస్ మన దేశంలో పెట్టడం అన్నది ఇదే ఫస్ట్ టైం. అంటే టైఅప్స్ ఉన్నాయి చాలా కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్కి, ఫారెన్ వేరే 1-2 యూనివర్సిటీస్తో నెంబర్ ఆఫ్ టైఅప్స్ ఉన్నాయి. కానీ డైరెక్ట్గా ఒక ఫారెన్ కాలేజ్ వచ్చి మన ఇండియన్ షోర్స్లో క్యాంపస్ పెట్టడం ఇదే ఫస్ట్ టైం. ఈ విషయం మనం ఒక్కొక్కరికి విడివిడిగా చెప్పడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట అండి. ఉన్న స్టూడెంట్స్ అందరికీ రీచ్ అవ్వడానికి
ఈ టీవీ ప్రోగ్రామ్ ద్వారా చాలామంది చూస్తారు కాబట్టి పేరెంట్స్కి పిల్లలకి కూడా ఈ విషయం వారి వరకు తీసుకెళ్ళడానికే ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగిందండి. అలాగే ఇక్కడ కాకుండా ఇప్పుడు ఆస్ట్రేలియాలో చదవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటారు? ఇక్కడ మన దగ్గర ఇప్పుడు మనం ఎక్కడైనా బీటెక్ ఎడ్యుకేషన్ తీసుకున్నా లేకపోతే బీబీఏ తీసుకున్నా ఏది తీసుకున్నా అండి, మన కోర్స్ స్ట్రక్చర్స్ అండి 10 years 20 years 30 years బ్యాక్ ఫ్రేమ్ చేసినవి కూడా ఈ రోజుకి నడుస్తూనే ఉన్నాయండి. సో ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ ఇండస్ట్రీకి అనుగుణంగా అయితే ఇక్కడ చాలా మటుకు లేదండి. కొన్ని కాలేజెస్ మాత్రమే ఆ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాయి. మన దగ్గర ఇప్పుడు బిట్స్ పిలానీ ఉందండి, ఐఐటి ఉంది, లేకపోతే ఎన్ఐటీస్ ఉన్నాయి. ఇలాంటి కొన్ని కాలేజెస్ మాత్రమే కొంచెం ఇండస్ట్రియల్ స్టాండర్డ్కి అనుగుణంగా వారు మార్చుకుంటా బెటర్గా ఉండేలా చేస్తూ వస్తున్నారు. కానీ వేరే కాలేజెస్ అన్నీ గవర్నమెంట్ గైడ్లైన్స్ అవనివ్వండి, లేకపోతే మనకున్న ప్రాబ్లమ్స్ అవనివ్వండి, ఏ రీజన్ అయినా అవనివ్వండి, వాళ్ళు కోర్స్ స్ట్రక్చర్ ఎప్పుడో ఫ్రేమ్ చేశారు, దాన్నే వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఫాలో అవుతూ వచ్చారు. సో బేసికలీ ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవ్రీ 3 years మొత్తం సిస్టమ్ అంతా రీహాల్ చేస్తారండి. అంటే ఎవ్రీ 3 years సిలబస్ అవనివ్వండి, టెక్స్ట్ బుక్స్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, వాళ్ళు రీహాల్ చేస్తారు. రీహాల్ చేసి ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్కి బాగుండేలాగా దిల్ బీ డూయింగ్ ఇట్. అలా డిజైన్ చేయడం వల్ల పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రేపు పొద్దున్న వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లోకి ఎంట్రీ అప్పుడు ఇట్ బీ వెరీ వెరీ నైస్ ఫర్ దెమ్. అంటే ఆ కరెంట్ ఎఫెక్ట్స్ తగ్గట్టుగా ఉంటుంది కాబట్టి చాలా యూస్ఫుల్ ఉంటుందండి. రైట్. అలాగే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కనిపిస్తోంది? ఆస్ట్రేలియా ఈజ్ యాక్చువల్లీ నైస్ కంట్రీ అండి. అంటే పీస్ వైజ్, సెక్యూరిటీ వైజ్, ఈక్వాలిటీ వైజ్, అంటే ఆస్ట్రేలియన్ సిటిజన్ అయినా సరే, ఇండియన్ సిటిజన్ అయినా సరే, ఎవరైనా సరే అక్కడికి వెళ్ళిన వెంటనే దెర్ విల్ బీ కైండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీ వన్ అండి. ఇదే కాకుండా సెలీనా యూబో గారు మా దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ per 1 student, అంటే నార్దర్న్ టెరిటరీకి ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆస్ట్రేలియాలో. సో ఒక్క స్టూడెంట్కి ఆవిడ పర్ ఇయర్ $6,000 స్కాలర్షిప్ ఇస్తానని ప్రామిస్ చేశారండి. ఏసీసీ స్టూడెంట్, ఎనీ స్టూడెంట్ he goes to Australia to study in the Northern Territory, they will be getting $6,000 per annum. అంటే ఇప్పుడు 3 years చదివితే 3 6,000, 2 years చదివితే 2 6,000, they will be getting a scholarship from Australia. ఓకే, అదొక గుడ్ ఆపర్చునిటీ. వెరీ గుడ్ ఆపర్చునిటీ. అలాగే అశోక్ గారు, చదువుకునేటప్పుడు విద్యార్థి అంటే ఇక్కడ నుంచి మనం వెళ్ళిన స్టూడెంట్స్ అక్కడ చదువుకునేటప్పుడు వర్క్ చేయడానికి ఎన్ని గంటలు పర్మిషన్ ఉంటుంది, ఎన్ని గంటలు వర్క్ చేయొచ్చు? ఓకే, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత వీక్లీ ఒక 20 hours వీళ్ళు చేయొచ్చండి వీక్లీ. దాని తర్వాత యాక్చువల్లీ సెమిస్టర్ నడుస్తుంది అనమాట. సో 3.5 months ఫస్ట్ సెమిస్టర్, 3.5 months సెకండ్ సెమిస్టర్. సో అంటే 7 నెలలు వీళ్ళు చదువుతారు. ఆ చదువుతున్నప్పుడు 20 గంటలు వారానికి చేస్తారు. కానీ దాని తర్వాత లైక్ ఇంకా 5 నెలలు ఉంటాయి. సో అది ఫుల్ టైం చేసుకోవచ్చు. సో దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ ఖర్చులు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఫీజు ఇవన్నీ వాళ్ళే బేర్ చేసుకుంటారు అనమాట. అంటే డిపెండెన్సీ పేరెంట్స్ మీద తక్కువైపోతుంది. ఓకే, అంటే మామూలుగా వాళ్ళకి వచ్చేదానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఎక్కువ ఉంటుందంటారా బాగా? లేదంటే వచ్చేది చాలా, అంటే 6,000 అంటే ఎక్కువ అమౌంట్ అనుకోవచ్చు, దాన్ని ఎలా బేర్ చేసుకోవచ్చు అంటారు? అంటే ఒకటి నేను పర్సనల్గా చూసింది ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే అక్కడ చదువుతున్నారో వాళ్ళు చదవడమే కాకుండా పార్ట్ టైం చేసుకొని సేవింగ్ కూడా చేసి ఇంటికి కూడా పంపించిన వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. లేకపోతే వాళ్ళ ఖర్చులు మాత్రం మీన్స్ ఎక్కువ కష్టాలు లేకుండా వాళ్ళు క్లియర్ చేసుకోగలుగుతారు అనమాట. అలాగే అంటే స్టూడెంట్స్ అక్కడ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఎగ్జామ్స్ ఏమైనా రాయాల్సి ఉంటుందా? ఆంగ్ల ఎగ్జామ్స్ కానీ ఇంకేమన్నా ఇంగ్లీష్ కానీ ఏదైనా ఎగ్జామ్ ఉంటుందా వాళ్ళకి? బేసిక్గా మీన్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ IELTS ఉంటుందండి. IELTS క్లియర్ చేసేస్తే వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది అనమాట. అది స్కాలర్షిప్ భారతి గారు మీరు ఇందాక అన్నట్టు 6,000 ఉంటుందా, లేదంటే మెరిట్ స్టూడెంట్స్కి ఇంకేమన్నా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయా, ఇంకేమన్నా అవకాశాలు ఉంటాయంటారా? మెరిట్ స్టూడెంట్స్కి ఇంకా కొద్దిగా ఛాన్సెస్ ఉంటాయండి. అదే కాకుండా ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్స్ ఇక్కడ దే ఆర్ గివింగ్ స్కాలర్షిప్స్ ఫర్ SC, BC, ST, మైనారిటీస్, వీళ్ళందరికీ కాపు కార్పొరేషన్ వీళ్ళందరికీ స్కాలర్షిప్స్ ఉన్నాయండి. అబ్రాడ్ ఎడ్యుకేషన్కి 10 lakhs to 20 lakhs వరకు స్కాలర్షిప్స్ ఉన్నాయండి. సో మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు అప్లై చేసుకొని దే మైట్ గెట్, అండ్ స్కాలర్షిప్ వస్తూ ఉంటే స్టూడెంట్ అకౌంట్లోకి ఆ అమౌంట్ కూడా పడుతుంది. ఓకే, అంటే ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ పర్సనల్గా లోన్ తీసుకోవాలంటే ఇక్కడ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది అంటారు. ఎడ్యుకేషనల్ లోన్ కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్ ఇక్కడ చదివిన తర్వాత వాళ్ళు సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ అక్కడికి వెళ్తారండి. నేను ఎడ్యుకేషనల్ ఐ డెంట్ టెల్ ఇట్, ఐ షుడ్ హ్యావ్ టోల్డ్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. బట్ మన ఎడ్యుకేషన్ ఏంటంటే 1+2 కానీ 1+3 కానీ 1+2 బ్యాచిలర్స్ డిగ్రీ కానీ, అంటే ఫస్ట్ ఇయర్ ఇక్కడ చదువుతారు, తత్మాత్ 2 సంవత్సరాలు అక్కడ చదువుతారు. అలాగే ఇంజనీరింగ్ అయితే ఫస్ట్ ఇయర్ ఇక్కడ చదువుతారు, తత్మాత్ 3 years అక్కడ చదువుతారండి.
ఆస్ట్రేలియాలో రౌండ్ అబౌట్ 200 యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఉన్నాయండి. అందులో 41 గవర్నమెంట్వి ఉన్నాయి, తత్మవన్నీ ప్రైవేట్వి ఉన్నాయి. సో పిల్లలు ఏ కాలేజ్ కావాలన్నా వాళ్ళకి తగిన సిలబస్ ఉన్న కాలేజ్లో దే కెన్ జాయిన్ సెకండ్ ఇయర్ ఇంటూ దేర్ చాయిస్. అంటే ఏ కాలేజ్ జాయిన్ అవుతారన్నది ఆ పిల్లలకి వచ్చి మెరిట్ని బట్టి ఆధారపడి ఉంటుంది తప్పించి మా దగ్గర నుంచి ఏమీ రెస్ట్రిక్షన్ అలా ఏమి ఉండదండి. ఫస్ట్ ఇయర్ మార్క్ లిస్ట్ తీసుకుంటారు వాళ్ళు, సెకండ్ ఇయర్ దే కెన్ జాయిన్ ఇంటూ ఎనీ కాలేజ్ ఆఫ్ దేర్ చాయిస్ దేర్, అండ్ జాయిన్ అయిన తర్వాత దే విల్ డూ దేర్ డిగ్రీ దేర్. అండ్ ఈ స్కాలర్షిప్స్ అయ్యి ఏమైనా ఉన్నా సరే పిల్లల అకౌంట్లోనే అక్కడ పడుతూ ఉంటాయండి. ఓకే, అంటే ఫస్ట్ ఇయర్ లో వచ్చిన మార్కుల ఆధారంగా కోర్స్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. మీ చేతులు ఏమంటే వాళ్ళు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందంటారు. భారతి గారు, స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ తమ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటారు? అంటే నెక్స్ట్ ఏంటి? వారు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అండి స్టూడెంట్స్ వాళ్ళకి గ్రాడ్యుయేట్ స్కిల్డ్ వీసా అని ఇస్తారండి. అయితే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళకి అక్కడ 2 years వర్కింగ్ ఆపర్చునిటీ వస్తుంది. దే విల్ బీ జాయినింగ్ ఇన్ అ జాబ్. అయితే దీనికి ముందు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఎడ్యుకేషన్లో ఎవ్రీ కాలేజ్ ఈజ్ టైడ్ అప్ విత్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్ ఇండస్ట్రీస్ అండి, ప్రాస్పెక్టివ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సో 6 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే ఎగ్జిస్టింగ్ అండి. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేస్తూ చేస్తూ ఒక్కొక్కసారి అదే జాబ్ కింద కూడా కన్వర్ట్ అవ్వచ్చు. సో బేసిక్గా పిల్లలకి చదువు అయిపోయిన వెంటనే 2 years దే కెన్ వర్క్ ఒఫిషియలీ ఇన్ ఆస్ట్రేలియా. ఓకే, అలాగే గ్రాడ్యుయేషన్ తర్వాత తను చెప్పినట్టు ఉద్యోగ అవకాశాలు, ఇప్పుడు ఇంటర్న్షిప్తో కొంతమంది సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారు, అలా కాకుండా జాబ్స్ కోసం ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయంటారు? యాక్చువల్లీ అక్కడ గ్రాడ్యుయేషన్ తర్వాత ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఎందుకు అంటే మనకి యాక్చువల్లీ అకాడమిక్ కరికులం ఇండస్ట్రీ డైనమిక్ ఉంటుంది, రెగ్యులర్గా చేంజ్ అవుతుంటుంది. అయితే మా కరికులం ఏమో కొంచెం డాగ్మాటిక్ ఉంటుంది, అంటే అది స్టాటిక్ ఉంటుంది, పెద్ద చేంజెస్ రావు. అయితే ఈ ఆస్ట్రేలియన్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎలా ఉంటుందంటే కరికులం ఎప్పుడు రివైజ్ చేస్తుంటారు. సో దీనివల్ల మీన్స్ ఆస్ట్రేలియానే కాదు అన్ని కంట్రీస్లో వీళ్ళకి ఆపర్చునిటీస్ చాలా బాగా వస్తాయి, అప్డేటెడ్గా ఉంటుందండి. సో ఇప్పుడు చూస్తే మనకి ఒక సిలబస్ చేంజ్ అవ్వాలి అంటే మన దగ్గర కొంచెం టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. కానీ అక్కడ అలా కాదు, చాలా డైనమిక్ ఉంటుంది. ఇమ్మీడియట్లీ ఒక కోర్స్ మీన్స్ ఇది చేంజెస్ వచ్చిందంటే ఇండస్ట్రీలో ఆ పరంగా మీరు చూడొచ్చు రివిజన్ ఇన్ దిస్ వన్. సో ఆ విధంగా ఆపర్చునిటీస్ అన్ని కంట్రీస్లో ఉంటాయి, ఆస్ట్రేలియాలో కాకుండా. అలాగే ఇక్కడే ఓకే, అంటే ఎక్కడైనా ఉంటుంది. ఆస్ట్రేలియాతో పాటు వేరే కంట్రీస్ లో కూడా, ఇండియాలో కూడా ఉంటాయి అనమాట. అలాగే భారతి గారు, ఎవరైనా కూడా మంచి అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మంచి శాలరీ కావాలి, మంచి జాబ్ కావాలి అనుకుంటారు. సో జాబ్స్ గురించి సార్ చెప్పారు, శాలరీస్ విషయానికి వస్తే ఎలా ఉంటాయి అంటారు? అంటే ఎక్కడైనా కూడా వాళ్ళకి మంచి పే ఉంటుందా? ఎలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శాలరీస్లో? ఎలాంటి బెస్ట్ అందుకుంటారు? ఆస్ట్రేలియాలో శాలరీస్ అండి మినిమం పే స్కేల్ గ్రాడ్యుయేట్స్కి 30 lakhs అండ్ అబవ్ ఉంటుందండి. అంటే వాళ్ళు చదువు అయిపోయిన వెంటనే ఫస్ట్ జాబ్ 30 lakhs అండ్ అబవ్దే వస్తుందండి. సో బేసిక్గా వాళ్ళు ప్రయత్నలోపం లేకపోతే పిల్లలు కష్టపడడానికి ఇష్టపడితే కనుక స్టూడెంట్స్ ఎవరైనా సరే చదువు అయిపోయిన తర్వాత ఎవ్రీబడి విల్ బీ హ్యావింగ్ అ ప్యాకేజ్ ఆఫ్ 30 lakhs. ఇప్పుడు మనం వాల్యూ ఫర్ ఎడ్యుకేషన్ ఇందాక డిఫరెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు డిఫరెన్స్లో మనకి ఇక్కడ సపోజింగ్ ఇంజనీరింగ్ అయిపోయింది అనుకోండి, ఇంజనీరింగ్ అయిపోయిన గ్రాడ్యుయేట్ ఎవరైనా సరే ఇక్కడ జాబ్ కోసం సర్చింగ్కి వెళ్తే 15,000 నుంచి 30,000 రావడం కొంచెం కష్టం అండి. మనకున్న ప్రస్తుత ఇండస్ట్రియల్ పరిస్థితులు అవ్వండి, వీళ్ళు అకాడమిక్స్ అంటే అకాడమిక్స్ ఇందాక చెప్పినట్టు ఇండస్ట్రియల్కి అనుగుణంగా అకాడమిక్స్ లేవు కాబట్టి ఏ కంపెనీ అయినా సరే పిల్లల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు పిల్లలకి నాలెడ్జ్ సబ్జెక్ట్ వైజ్ వాళ్ళ కంపెనీలో పని చేయడానికి ఎంత పనికి వస్తుందని ఇంటర్వ్యూ చేయరండి. వీళ్ళకి మనం నేర్పిస్తే నేర్చుకుని దక్షత ఉందా లేదా అన్న విషయం మీద ఇంటర్వ్యూ చేసి తీసుకుంటారు. వాళ్ళకి పని నేర్పుకుని పని చేయించుకుని వాళ్ళు నేర్చుకునే టైంకి 2-3 years గడుస్తుంది. సో బేసికల్గా వాళ్ళ శాలరీ హైక్ అవ్వడానికి కూడా ఆ 2-3 years ఆర్ 5 years పీరియడ్ నడుస్తుంది. కానీ ఆస్ట్రేలియా విషయంలో వాళ్ళు ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేస్తుంటారు. డైరెక్ట్గా ఇంటర్న్షిప్ నుంచి వెన్ దే గో టు ద జాబ్ ఇమీడియట్లీ వాళ్ళ జాబ్ ఫంక్షన్ చేసే పద్ధతిలోనే ఎడ్యుకేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి శాలరీ కూడా హై ఎండ్లో ఉంటుంది కాబట్టి they'll settle very well అండి. అండ్ ఇఫ్ దే కమ్ బ్యాక్ టు ఇండియా ఆల్సో, సపోజింగ్ ఇండియా 2 years వర్క్ వీసా అయిపోయిన తర్వాత వారు వచ్చారనుకుందామండి, ఇక్కడ ఒక ఫారెన్ బీటెక్ ఆర్ బ్యాచులర్స్ డిగ్రీ అండ్ 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ దే కమ్ డౌన్. అండ్ దట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే దగ్గర వాళ్ళు చదువుకున్న నాళ్ళు చదివిన తర్వాత 2 years ఉద్యోగం చేసినప్పుడు సెల్ఫ్ సఫిషియన్సీ, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కాన్ఫిడెన్స్ వచ్చిన పిల్లలు ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళకి ఇక్కడున్న ఉద్యోగ అవకాశాలు కూడా చాలా బాగుంటాయండి. అంటే ఇక్కడ శాలరీస్ కూడా బాగుంటాయి. అక్కడ ఎడ్యుకేషన్ తీసుకుని వస్తే ఇదే పిల్లవాడు ఇక్కడ 4 years చదివినా సరే 30,000 నుంచి 50,000 సంపాదించడం కష్టపడతాడు. అదే పిల్లవాడు ఆస్ట్రేలియా వెళ్ళి బీటెక్ చేసి 2 సంవత్సరాలు జాబ్ చేసి వాపస్ వస్తే ఇక్కడ వచ్చి జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఎవ్రీథింగ్ విల్ బీ ఎక్సలెంట్ అండి కంపారిటివ్ టు
డూయింగ్ ఫస్ట్ ఛాన్స్ ఉంటుంది అంటారు, అంటే కంపేర్ చేస్తే చాలా బెస్ట్ ఛాన్స్ ఉంటుంది, బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దానివల్ల బెస్ట్ శాలరీ కూడా వస్తుంది అంటారు. అలాగే అశోక్ గారు, అక్కడ డిగ్రీ ఫినిష్ చేస్తే కనుక ఆస్ట్రేలియాలో అది వరల్డ్ వైడ్గా చెల్లుబాటు అవుతుంది, ఆ డిగ్రీకి గవర్నమెంట్ జాబ్స్ కానీ అవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చా, ఎలా ఉంటుంది దాని గురించి చెప్పండి. యాక్చువల్లీ ఉట్టి ఆస్ట్రేలియాలో కాదండి, ఇదివరకు చెప్పినట్టు 180 కంట్రీస్లో ఈ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంటుందండి. ఎందుకంటే లైక్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి ఉంటాయి, అన్ని టాప్ యూనివర్సిటీసే ఉంటాయి. సో వరల్డ్ వైడ్ ఈ యూనివర్సిటీస్కి చాలా మంచి విలువ ఉందన్నమాట. ఓకే, సో అందుకే వీళ్ళకి ఏంటంటే ఏ కంట్రీకి వెళ్ళినా కానీ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అలాగే ఇండియాలో కూడా మేడం చెప్పినట్టు భారతి గారు మనకి ఇక్కడ కూడా దొరుకుతాయి అన్నమాట. సో అక్కడ సర్టిఫికేషన్ ఉంటుంది. అలాగే ఒక్కసారి కనుకంటే మీ ద్వారా ఇక్కడ మీ దగ్గర జాయిన్ అయ్యి ఆస్ట్రేలియాలో ఉన్న స్టూడెంట్స్కి ఇప్పుడు డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎలాంటి ఫాలో అప్ ఉంటుంది, అంటే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా, మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? పేరెంట్స్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, అంటే ఫాలో అప్ చేసుకోలేకపోవచ్చు, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఇక్కడ నుంచే హ్యాండ్ హోల్డింగ్ ఉంటుందండి. అంటే ఇప్పుడు మేము ఎంత రీసెర్చ్ చేసామంటే ఒక 5-6 ఇయర్స్ రీసెర్చ్ చేసి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అంటే డైరెక్ట్లీ ఒక ఇంటర్మీడియట్ పిల్లలు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతే ఆ కల్చర్కి అడాప్టబుల్ కారు కాబట్టి ఇక్కడ 1 ఇయర్ ప్రోగ్రామ్ పెట్టాము. సో 1 ఇయర్ ఇక్కడ ఐఎల్స్ ఎలా క్లియర్ చేయాలి, ఎగ్జామ్ వాళ్ళ కల్చర్ని ఎలా తెలుసుకోవాలి, సో రెగ్యులర్ ఇంటరాక్షన్ ఆన్ షోర్తో పాటు వీళ్ళకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ అయిపోగానే ఒక అడాప్టబిలిటీ వచ్చేసిన తర్వాత ఇమీడియట్లీ వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఆస్ట్రేలియాకి వెళ్ళినా కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటారు. లేకపోతే మనకి ఆ హోమ్ సిక్నెస్ ఇవన్నీ చాలా మటుకు వస్తాయి అనమాట. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేసామంటే ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా వీళ్ళకి ఇక్కడ కరికులం ఇక్కడ కవర్ చేసి మళ్ళీ అక్కడ 2 ఇయర్స్ అంటే ఒకవేళ గ్రాడ్యుయేషన్కి అయితే 2 ఇయర్స్ కవర్ చేసిన తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. అదే ఇంజనీరింగ్ అలాగైతే 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, అలాగే ఆస్ట్రేలియన్ వాతావరణం అంటే వెదర్, ఇక్కడ మన వెదర్కి ఆ వెదర్కి ఏమైనా చేంజెస్ ఉంటాయా, లేకపోతే నార్మల్గానే ఉంటుందా? మన వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి ఎలా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుందా? ఫుడ్ విషయంలో ఎలా ఉంటుంది, కేరింగ్ విషయంలో ఎలా ఉంటుంది అక్కడ? ఇప్పుడు వెదర్ విషయంలో అండి ఇట్స్ అ వెరీ నైస్ వెదర్ అండి. అంటే మనకి 10-20 ఇయర్స్ బ్యాక్ బెంగళూరు వెదర్ ఎలా ఉండేదో ఇండియాలో అలాంటి వెదర్ ఉంటుంది. అంటే మీకు వెస్టర్న్ కంట్రీస్కి వెళ్తే ప్రతి చోట మన పిల్లలకి వెదర్ ఈజ్ అ ప్రాబ్లమ్ అండి. అంటే టూ కోల్డ్ ఆర్ టూ హాట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ ఇక్కడ మాత్రం ఇట్స్ వెరీ కంఫర్టబుల్. మీకు ఇండియాకి అక్కడికి వెదర్లో అసలు వేరియేషన్ ఏమి ఉండదండి. నెక్స్ట్ థింగ్, చాలామందికి ట్రాన్సిషన్ విషయంలో అంటే ఇక్కడ విద్యకి అక్కడ విద్యకి చాలా వేరియేషన్ ఉండడం వల్ల సడన్గా అక్కడికి వెళ్ళి క్లాసుల్లో కూర్చుంటే చాలా విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతారండి. అంటే ఫస్ట్ 5-6 మంత్స్ వాళ్ళు దాన్ని ట్యూన్ చేసుకోవడానికే టైం పడుతుంది. కానీ మన విషయంలో ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ ఆస్ట్రేలియన్ సిలబస్, ఆస్ట్రేలియన్ ఎగ్జామ్స్, ఆస్ట్రేలియన్ రిలవెంట్ ప్రాజెక్ట్స్, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా నడుస్తుందో ఫస్ట్ ఇయర్ అంతా ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ ఎడ్యుకేషనే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు వెళ్ళి అక్కడ క్లాస్లో కూర్చున్నప్పుడు దే విల్ బీ వెరీ కంఫర్టబుల్ అండి. అంటే వెదర్ వైజ్ దే విల్ బీ కంఫర్టబుల్, క్లాసెస్ వైజ్ దే విల్ బీ కంఫర్టబుల్. అండ్ మీరు ఫుడ్ వైజ్ అడిగారు కదా, చాలా ఇప్పుడు మనకి కరెక్ట్గా చెప్పాలంటే తెలుగు వాళ్ళు లేని దేశం ప్రపంచంలో ఏ మూల లేదు. అంటే ఇక్కడ అక్కడ అని తారతమ్యం లేకుండా ఏ మూలకి వెళ్ళినా సరే తెలుగు వాళ్ళు ఉన్నారండి. అంటే మనం ఇక్కడ నుంచి కన్యాకుమారి నుంచి మనం కాశ్మీర్ వరకు తీసుకున్న భారతదేశంలో ప్రపంచంలో గ్లోబ్లో ఉన్న అన్ని కాంటినెంట్స్ అన్ని కంట్రీస్లో ఎక్కడైనా సరే తెలుగు వాళ్ళు కంపల్సరీ ఉంటున్నారు. సో మనకి తగినట్టుగా అక్కడ సామాన్లు అన్నీ దొరుకుతాయండి. అండ్ ఆస్ట్రేలియాలో కొన్ని ప్లేసెస్ అయితే ఎలా ఉంటాయంటే మనం అక్కడ వెళ్ళి ఉన్న తర్వాత 4 రోజుల తర్వాత ఇక్కడే ఉంటున్నాం అనిపిస్తుంది. అంటే అంతమంది తెలుగు వాళ్ళు ఉంటారు చుట్టుపక్కలంతా. వాళ్ళందరూ ఉండడం వల్ల తెలుగు మనకు సంబంధించిన వంటలు కానీ అవి కానీ ఎవ్రీథింగ్ విల్ బీ అవైలబుల్. అండ్ పిల్లలు అక్కడ ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేయాలి అని చేయడానికి అవకాశం ఉంది అని మనం చెప్తున్నామండి. నేనేమంటానంటే అండి, పేరెంట్స్ పే చేయగలిగిన ఎబిలిటీ ఉన్న వాళ్ళైనా సరే పిల్లలు పార్ట్ టైం జాబ్ చేయడం అన్ని విధాలా వాళ్ళకి మంచిదండి. ఒకటి, కల్చరల్ అవేర్నెస్ డెవలప్ అయ్యిద్ది, కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యిద్ది, ఇంటరాక్షన్ విత్ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ ఉంటుంది కాబట్టి ఎలా మాట్లాడితే బాగుంటుంది, ఏంటి పద్ధతి, వీళ్ళ పద్ధతులు ఏంటి అన్నదానికి తెలుస్తుంది. తర్వాత సెల్ఫ్ సఫిషియన్సీ, అంటే నా కాళ్ళ మీద నేను అప్పుడే 19 సంవత్సరాలకే నేను డబ్బులు సంపాదించుకుంటున్నాను అని అంటే రేపు పొద్దున్న వాడు డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ద వే హీ రెస్పాన్స్ టు ద ఇంటర్వ్యూవర్, అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బీ క్వైట్ డిఫరెంట్ అండ్ చాలా బాగుంటుంది. అంటే మన కొకూన్లో పెట్టి నువ్వు వర్క్ చేయడం ఎందుకు అనేసి పేరెంట్ ఎవరైనా కొంచెం వై షుడ్ హీ వర్క్ అని ఫీల్ అయ్యి పేరెంట్కి కూడా నేనైతే పని చేయాలి పిల్లలు చదివినప్పుడే.
ఇప్పుడు మనం ప్రపంచం అంతా కల్చర్, వెస్ట్రన్ కల్చర్ చూస్తే అండి 18 సంవత్సరాలకే పిల్లల్ని వెళ్ళి మీ చదువు మీరు చూసుకోండి, మీ పని మీరు చూసుకోండి అని. ఇది మన ఇండియన్ కల్చర్లో ఇట్స్ డిఫరెంట్ వన్, ఇట్స్ గుడ్ వన్. కానీ మన దగ్గర ఇది వరకు పాత రోజుల్లో ఏంటంటే చిన్నప్పుడు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా ఇంట్లో బయట ఎంతో కొంత పని చెప్పి పెంచుతూ వచ్చేవారు. ఇప్పుడు చదువు టూ మచ్ ఆఫ్ ఫోకస్ అయిపోయిన తర్వాత ఎవ్రీ పేరెంట్ ఈజ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ అకాడమిక్స్. అంటే వీడు చదివితే చాలు, బాగా చదువుకోవాలి. 5th క్లాస్లోనే ఎంత చదువు ఉంటుందని 5th క్లాస్లో వాడికి కావాలంటే మనం కిరాణా షాప్ పంపించవచ్చు టు బ్రింగ్ సమ్ పంచదారో ఏదో అయిపోతే. కానీ అది కూడా పేరెంట్ ఈజ్ నాట్ విల్లింగ్. సో బేసికలీ పిల్లలు చాలా డిపెండెన్సీ ఎక్కువైపోతుంది పేరెంట్స్ మీద. సో మనం ఎప్పుడైతే ఫారెన్ కంట్రీలో ఉన్నామో రేపు పొద్దున్న ఇంటర్వ్యూ అది బాగా చేయాలి అని అంటే నా లెక్క అయితే దే నీడ్ టు డూ అ పార్ట్ టైమ్ జాబ్ అండ్ ఇట్ విల్ బి వెరీ కంఫర్టబుల్ అండి. అంటే మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి కంఫర్టబుల్ ఎడ్యుకేషన్ వైజ్, కంఫర్టబుల్ జాబ్ వైజ్, అండ్ ఎవ్రీబడి హ్యాస్ ట్రీటెడ్ ద సేమ్. అంటే ఆస్ట్రేలియన్, ఇండియన్ అలా ఏముండదు. వెరీ లా అబైడింగ్ కంట్రీ, నో గన్ కల్చర్ ఎట్ ఆల్. మన ఇండియాలో అలాగే వెరీ స్ట్రిక్ట్ గన్ లైసెన్సింగ్ అండ్ ఆల్ ఈస్ వెరీ వెరీ స్ట్రిక్ట్. అండ్ రెస్పాన్స్ టైమ్ ఫర్ ఈవెన్ అ స్మాల్ క్రైమ్ ఈజ్ వెరీ ఫాస్ట్. అంటే ఇప్పుడు క్రైమ్ జరిగితే వితిన్ 5 minutes పోలీస్ ప్రెజెన్స్ కూడా ఉంటుంది అక్కడ. సో ఇట్స్ అ వెరీ నైస్ కంట్రీ అండి. నో ఇష్యూస్ రిగార్డింగ్ ద సేఫ్టీ ఆఫ్ ది కిడ్స్, రిగార్డింగ్ ది ట్రాన్సిషన్ ఆఫ్ ది కిడ్స్ ఆర్ రిగార్డింగ్ హిస్ అకాడమిక్స్. ఎవ్రీథింగ్ విల్ బి వెరీ కంఫర్టబుల్. డిఫరెన్సెస్ ఏంటండి ఇప్పుడు ఇక్కడ చదువుకోకుండా అక్కడికి వెళ్ళినప్పుడు దానికి దీనికి మేజర్ డిఫరెన్సెస్ అండి మీరు చెప్పారు ఆల్మోస్ట్. అవునండి, డిఫరెన్సెస్ అని చెప్పారు. ఫైన్ అంటే ఎలాంటి మెయిన్ డిఫరెన్సెస్ అంటారు? ఇప్పుడు ఒక్కటే నేను పేరెంట్కి ఒకటే చెప్తానండి. ఇప్పుడు డిఫరెన్స్ అంటే వాల్యూ ఫర్ మనీ. వాల్యూ ఫర్ మనీ అంటే మీరు ఇక్కడ ఎవరికైనా సరే, ఏ కాలేజ్కైనా దేనికైనా ఎంతో కొంత మనీ అయితే ఎక్స్పెండిచర్ అయిద్ది ఈ రోజుల్లో. ఇఫ్ యూర్ పేయింగ్ డొనేషన్ ఆర్ బీ కేటగిరీ సీట్ ఏదైనా సరే 10 నుంచి 15-20 లక్షల వరకు అయ్యేటట్టు కూడా ఖర్చు ఉందండి. సరే 4 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ పిల్లలు టైం అవుతుంది. ఆ టైంలో మీరు డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు వాపస్ వచ్చినప్పుడు ఏమి వాల్యూ తీసుకొని వస్తున్నారు కాలేజ్ నుంచి? ఫర్ ఎవ్రీ వన్ దాట్స్ మై క్వశ్చన్ అండి. అంటే నేను ఏమంటానంటే ఆస్ట్రేలియాలో చదివితే వాల్యూ ఫర్ ఎడ్యుకేషన్ వస్తుంది, మీరు తీసుకొని వస్తారు, ఇండస్ట్రియల్ రిలేటెడ్, సరే మీకు అక్కడ జాబ్ చేస్తారు, సో యూ వాంట్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. అలా అయినా సరే యూ విల్ బీ కమింగ్ బ్యాక్ విత్ సఫిషియంట్ నాలెడ్జ్. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే మీరు కాన్ఫిడెంట్గా, ఏ ఇండస్ట్రీ అయినా, ఏ దేశం వెళ్ళినా సరే నేను ఈ పని చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్తో పిల్లలు ఉంటారు. బట్ అదే విషయం మనం ఇక్కడ ఉన్న కాలేజెస్లో, కొన్ని కాలేజెస్లో చదివి బయటకు వస్తే వీ కెనాట్ సే దట్. అంటే ఆ వేరియబుల్ లేదు. అంటే ఆ పిల్లలు బయటకు వచ్చిన వెంటనే మాకు ఏ హెల్ప్ అవసరం లేదు, వీ కెన్ డూ అని అంటే దట్స్ నాట్ దేర్. అంటే ఆ లెవెల్గా వీళ్ళు కాన్ఫిడెంట్గా చెప్పే పరిస్థితులు అయితే ప్రస్తుతం లేవు. ఫైనల్గా ఫ్యూ వర్డ్స్ అంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏం చెప్తారు? పేరెంట్స్కి కానీ పిల్లలు కానీ చెప్పదలుచుకునేది, మీ భవిష్యత్తు ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ మీరు జాయిన్ అయ్యి చేస్తే చాలా బాగుంటుందండి. సపోజింగ్ ఇండియాలోనే ఉండాలనుకున్న విద్యార్థులకు కూడా చదువు వరకు మీరు అటు వెళ్ళి మీరు అది చేస్తే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అంటే మీరు 10 years డౌన్ ద లైన్ ఏ స్టేజ్లో అయితే ఉంటారో, ఇప్పుడు ఫస్ట్ బిగినింగ్ మీ చదువు అయిపోయిన వెంటనే మీరు ఫస్ట్ జాబ్ జాయిన్ అయినప్పుడే మీరు ఆ స్థితిలో ఉంటారు. అంటే శాలరీ వైజ్ అవనియండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్లో అవనియండి, లేకపోతే నాలెడ్జ్ వైజ్ అవనియండి. 10 సంవత్సరాలు అంటే ఇప్పుడు 22-23కి చదువు అయింది అనుకుందామండి, 33 సంవత్సరాలకి మీరుండి లెవెల్లో ఈరోజు మీ డిగ్రీ చేసిన 21-22కే మీరు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో కానీ, ఆ సాలరీ ఇంటేక్లో కానీ ఉంటారు. సో ఇది చాలా బాగుంటుందని పేరెంట్స్ కానీ పిల్లలు కానీ, మీరు మా ఆఫీస్కి వచ్చి ఒకసారి మమ్మల్ని కలిస్తే ఇంకా విశదీకరించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంకేమన్నా అవసరం. రైట్ అండి. అశోక్ గారు, భారతి గారు ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, ఎలా ఉంటుంది, అక్కడ చదువుకున్న పిల్లలకి ఇక్కడ చదువుకున్న పిల్లలకి డిఫరెన్సెస్ ఏంటి, వెదర్ ఎలా ఉంటుంది, సేఫ్టీ ఎలా ఉంటుంది, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్టడీ గైడ్. స్టే ట్యూన్ టు టీమ్ న్యూస్.